400 ఏళ్ల క్రితం దైవీ అంశతో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగానే ఓ వ్యక్తి జన్మించాడు. అందరికీ మానవుడిలా కనిపించిన మాధవుడే తాను అని ససాక్ష్యంగా రుజువు చేశాడు. రాబో కాలం అత్యంత దారుణంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టాల పాలు కాక తప్పదని ముందే హెచ్చరించాడు. శిల్పాచార్యుడిగా, కాలజ్ఞాన రచయితగా, సంఘ సంస్కర్తగా, మానవుని రూపంలో జన్మించిన దేవునిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఉండే స్థానం అచలమైనది. వైశాఖ శుద్ధ దశమి మిట్ట మధ్యాహ్నం ఆయన సజీవ సమాధి నిష్ఠ వహించారు. అయితే ఇప్పుడు బ్రహ్మంగారు సజీవ సమాధి అయినా ఆయన ఇల్లు వర్షానికి కూలిపోయింది. ఆయన చెప్పినట్లు అరిష్టం ఆరంభం కావడానికి బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడమే సాక్ష్యం అంటున్నారు కొందరు. అసలు ఆ కాలజ్ఞానంలో ఏముంది, ఎందుకంత ప్రాముఖ్యత? దేశంలోనే కాక బహిర్గతంగా కూడా నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులను బట్టి కాలజ్ఞాన నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారు? నిజంగా అరిష్టం జరగబోతోందా? ఏపీ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్. వర్షాలకు కూలిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు. అరిష్టం జరగబోతుందని భక్తుల ఆందోళన. 400 ఏళ్ల క్రితం ఈ భూమి మీద ఓ అద్భుతమైన అవతారమూర్తి ఆవిర్భవించారు. ఆనాటి కాలమాన పరిస్థితులు సంస్కరించడానికి తీవ్రమైన కృషి చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ పోకడ ఎంత దారుణంగా ఉంటుందో అంచనా వేశారు. ఆ దారుణాలను తట్టుకునే శక్తి సామాన్య మానవుడికి ఏర్పడాలంటే ఏం చేయాలో కూడా అనేక మార్గాల్లో బోధించారు, ఉపదేశాలు చేశారు. నియమ నిష్టలతో చేసే కఠినమైన సాధనల గురించి కూడా వివరించారు. పామర జ్ఞానం నుంచి బ్రహ్మ జ్ఞానం వరకు అనేక కోణాల్లో సాంద్ర సింధు అనే వేద జ్ఞానాన్ని అందించిన ఆ దివ్య పురుషుడే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మం 85వ ఏట వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధిలోకి ప్రవేశించారు. ఆ ఇంట్లోనే సజీవ సమాధి అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బనగానపల్లిలో ఆయన రచించిన 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై చింత చెట్టును పెంచి పూజిస్తున్నారు. దైవస్వరూపుడైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 400 ఏళ్ల క్రితమే రాబోయే భవిష్యత్తులో తలెత్తే మార్పులు, విపత్తులు, వింతల గురించి తన కాలజ్ఞానం పుస్తక రచనాల్లో వెల్లడించారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో పేర్కొన్న అనేక సంఘటనలు అనంతర కాలంలో నిజమవుతూ రావడం కూడా ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యుత్, యంత్రాలు, విమానాల రాక, అంతరిక్ష యానాలు, రాజులు పోయి ప్రజాస్వామిక ప్రభుత్వాలు రావడం వంటి అనేక జోస్యాలు నిజమవ్వడంతో బ్రహ్మం గారి కాలజ్ఞానంకు మరింత ప్రఖ్యాతి ఏర్పడింది. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందంటూ కరోనా వైరస్ గూర్చి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ ఏడాదిలో వచ్చిన బ్యాంకాక్, మయన్మార్ల భూకంపాల గురించి కాలజ్ఞానంలో ఉందని, ఈ ఏడాది మన దేశంలో శ్రావణ, భాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒకవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరోవైపు తాగడానికి చుక్క నీరు లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉందని, భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందని కూడా కాలజ్ఞానంలో ఉందంటున్నారు. దీంతో కాలజ్ఞాన కర్తగా వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రసిద్ధి చెందారు. అయితే ఇప్పుడు మోంతా తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాన్ దాటికి పురాతనమైన ఇల్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో భారీ వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం కుప్పకూలింది. మోంతా తుఫాన్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా బ్రహ్మం గారి మఠంలో వర్షం పడుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాని అయినటువంటి శ్రీ మద్వీరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి స్వగృహం కూలిపోయింది. ఈ స్వగృహం ఆనాడు స్వామివారు నిర్మించుకున్నట్లు పెద్దలు చెప్పేవారు. ఈ గృహం నిర్మించి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు అయినప్పటికీ అది క్రమేణా పాతబడిపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కూలింది.
ఎంతో మంది భక్తులు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధిని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు. అలాగే నివాస గృహాన్ని సందర్శిస్తూ ఉంటారు. మరోవైపు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు స్వామివారి నివాస గృహాన్ని సందర్శించేవారు. మోంతా తుఫాన్ ధాటికి శ్రీ మద్వీరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం కుప్పకూలిపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 16వ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల అధికారులు శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు ఆ విషయంలో అలసత్వం వహించారని భక్తులు మండిపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్నప్పుడు మరమ్మతులు చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. స్వామి స్వగృహం పాతబడి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నోసార్లు వారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని ఏమీ చేయలేక ఏమి చేసినా నేచురాలిటీ దెబ్బతింటుందనే కారణంతో ఆ గృహాన్ని అలాగే ఉంచడం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారని భక్తులు ధ్వజమెత్తారు. ఇదేనా మీ వారసత్వమని నిలదీశారు. శ్రీ మద్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గృహాన్ని కాపాడుకోలేని వారు ఆయన వారసత్వం ఎలా కాపాడతారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోవడంతో చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం అరిష్టమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మం గారి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పడం కాదని, ఇకనైనా బ్రహ్మం గారి మఠంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ఇకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1693లో జీవ సమాధి అయిన ప్రాంతంలో దేవాలయం నిర్మించి మఠమును ఏర్పాటు చేశారు. మఠంగా ఆవిర్భవించిన నాటి నుంచి వరుసగా మఠానికి మఠాధిపతులుగా వారి కుటుంబ సభ్యులే ఉంటూ వస్తున్నారు. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం 7వ తరం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 2021 మే 8న పరమపదించారు. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి చనిపోయే నాటికి 52 సంవత్సరాలు పీఠాధిపతిగా కొనసాగారు. మరోవైపు బ్రహ్మంగారి మఠం నూతన అధిపతి నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు, భక్తులతో పాటుగా పలువురు మఠాధిపతులు, స్వామీజీలతో దేవాదాయ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మఠాధిపతిగా తమకు అవకాశం కల్పించాలని వెంకటాద్ర స్వామి, గోవిందస్వామి, భద్రయ్య స్వామి కోరారు. అలాగే తమ అర్హత పత్రాలను అధికారులకు అందించారు. ఆ తర్వాత భక్తులు, శిష్యులు, సమావేశానికి వచ్చిన ఇతర మఠాధిపతులు, స్వామీజీలు తమ అభిప్రాయాలు ఏమిటో రాతపూర్వకంగా అధికారులకు నివేదించారు. ఈ అభిప్రాయాలను పరిశీలించి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. స్వామివారు కాలజ్ఞానంలో సాంఘిక సంక్షోభాలు, ప్రకృతి విపత్తులు తీవ్రమవుతాయని చెప్పారు. ఈ విపత్తులను మానవాళి, మరీ ముఖ్యంగా భారతావని ఎంతో జాగ్రత్తతో ఎదుర్కోవాలని స్వామివారు సూచించారు. హిందుత్వాన్ని కాపాడుకుంటేనే ఈ దేశానికి శ్రీరామ రక్షగా ఆనాడు పండిత వర్గాన్ని కూడా హెచ్చరించడం గమనించాలంటున్నారు భాష్యకారులు. మరి ఇప్పటికైనా ప్రజలు కాలజ్ఞానంలోని లోటుపాట్లను అర్థం చేసుకుంటారా లేదా చూడాలి.